తెలుగు యువ హీరోల్లో ఒకరైన నితిన్ తన స్టైల్, ఎనర్జీ, డాన్స్‌లతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ అతడి కెరీర్‌లో కొన్ని సినిమాలు మంచి హైప్, మంచి కంటెంట్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. నంబర్ 1 ఇష్క్ 2012లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇది ఫ్లాప్ కాదు, కానీ ముందు నుండి పెద్ద ఆశలు లేని సినిమా. నితిన్ వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా మొదట అంతగా హైప్ లేకుండా రిలీజ్ అయింది. కానీ మౌత్ టాక్‌తో హిట్ అయింది. కానీ మొదట ఇది కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తారని అనుకున్నారు. నంబర్ 2 హార్ట్ అటాక్ 2014లో ఈ సినిమా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ యూత్‌ఫుల్ కంటెంట్, స్టైలింగ్ టేకింగ్‌తో టాక్ బాగా వచ్చింది. కానీ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద క్లాస్ ఆడియన్స్‌కి నచ్చిన మాస్‌కి అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా బడ్జెట్ 15,00,00,000, కలెక్షన్స్ 10-11 వరకు వచ్చాయి. నెక్స్ట్ 'లై' 2017లో ఈ సినిమా రిలీజ్ అయింది. విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'లై' సినిమా మంచి టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్, నితిన్ లుక్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. కానీ కథ నెమ్మదిగా నడవడం, క్లైమాక్స్ బలహీనత వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. ఈ సినిమా బడ్జెట్ 40,00,00,000. ఈ సినిమా కలెక్ట్ చేసింది 18-20,00,00,000. నెక్స్ట్ 'చల్ మోహనరంగా' ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా పబ్లిసిటీ చేశారు. సాంగ్స్, కామెడీ ఓకే అనిపించినా కథలో నడక లేకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందారు. ఈ సినిమా బడ్జెట్ 20,00,00,000, కలెక్షన్స్ 10,00,00,000. నెక్స్ట్ 'చెక్' 2021లో ఈ సినిమా రిలీజ్ అయింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన 'చెక్' సినిమా జైల్ బ్యాక్‌డ్రాప్, చెస్ నేపథ్యంతో ప్రయోగాత్మకంగా తీశారు. నితిన్ నటన మెచ్చుకున్నారు, కానీ కథ గుండెను తాకలేకపోయింది. క్లాస్ టార్గెట్ అయినా బాక్సాఫీస్ రికవరీ కాలేదు. బడ్జెట్ 25,00,00,000. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ 8-10,00,00,000. నెక్స్ట్ 'మాచర్ల నియోజకవర్గం' 2022లో ఈ సినిమా రిలీజ్ అయింది. పొలిటికల్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా టీజర్ నుంచే భారీ మాస్ హైప్ వచ్చింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషన్ పనిచేయకపోవడం వల్ల ఫ్లాప్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 35,00,00,000. ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ 12-13,00,00,000. నితిన్ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ అభినందనీయమే. ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ, కొత్త కథలతో రిస్క్ తీసుకుంటూ ముందుకు సాగుతాడు. కొన్ని సినిమాలు తక్కువగా ఆడినా అతని నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. మీకు వీటిలో ఏ సినిమా నచ్చింది కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.